స్టార్ట్ చేద్దామా అవినాష్? లక్షణంగా ఉంది. ఏదో ఎక్స్ట్రాలు బానే ఎక్స్ట్రా తింటున్నారా? హౌ ఇస్ యువర్ జర్నీ? నైస్ యాక్చువల్లీ, చాలా కష్టాలు. నలమనకి కష్టాలు. ఓకే, మా షో చూసావా? చూసాను. మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ అంటే మాక్సిమం కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఎక్కలేవు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇన్ జనరల్ గా చూసావా? చూశాను. కత్తిలో లక్షణంగా ఉంది. పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని. నీకు మీ వైఫ్ కి ఎప్పుడైనా గొడవలు అవుతాయా? నువ్వేమో హర్యానాతో తిరుగుతా ఉంటావు. సో అరేనా తిరగడం ఏంటి? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఇప్పుడు కొంచెం సుఖాలు వస్తున్నాయి. అవును, ఇప్పుడు అవినాష్ చాలా సుఖపడుతున్నాడు. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నేను నా ఫ్రెండ్స్ శ్రీముఖి బాగుంటుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. నువ్వు యాప్రాసెదోలా చేస్తే బాగోదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నాష్ అవునా? నువ్వు అంత రొమాంటిక్ గా? చాలా చూపించదా? అది పెట్టింది కదా నాకు కూడా. ఐ లవ్ యూ అవినాష్, ఐ లవ్ యూ అవినాష్, ఐ లవ్ యూ. నాకే బతుకొద్దు పెట్టింది కాదు, పెట్టుకున్నది. ఎంత బ్యాక్ ఉండాలి? బ్యాక్ సో టాపిక్ తెలియదు. నేను బ్యాక్గ్రౌండ్, ఐ మీన్ బాబోయ్ కవర్ చేసుకోవడంలో నీకు నువ్వే సాటరా బాబు. డే, ఒక రోజు, ఈ రోజు నా లైఫ్. ఆపితే ఆపావు కానీ చాలా మంచి సీన్ చూపించావయ్యా. అది చాలా పెద్ద ముద్దది. ఒక్క మాట స్ట్రైట్ గా మాట్లాడమేమయ్యా. కడుపుకి అన్నం తింటున్నావా, వెటకారం తింటున్నావా? ఎలా నువ్వు రొమాంటిక్ అని నువ్వు డిసైడ్ అవుతావు చెప్పు? ఏమంత రొమాంటిక్ గా ఏం చేసావు నువ్వు? బాబోయ్, ఈ చండాలం వెళ్ళలేకపోతున్నా, ఆపమని రచ్చ.